Hi, hello everyone, welcome back to our channel. Today in this video you are going to experience my riding POV. Wow. This is Karthik and you're watching. నేను ఈ వీడియోలో చాలా తక్కువ మాట్లాడుకుందాం అనుకుంటున్నా. జనరల్గా ఎప్పుడు ఎక్కువ మాట్లాడలేదు అనుకో. సో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు. రేపు మొర తక్కువ కదా, వెంకటేశ్వర స్వామి కదరా, నరసింహస్వామి. ఓకే సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్. ఇది చూస్తున్నారు కదా, ఇదే కృష్ణా రివర్. సో ఈ కృష్ణా రివర్ని మ్యాక్సిమం చాలాసార్లు మనం అయితే క్రాస్ చేస్తూ ఉంటాం. అందరూ లడాక్ హిమాలయన్ ట్రిప్స్ అని వేస్తుంటే వీడు మాత్రం మార్చి దోషనే మరీ మార్చేస్తున్నారు అనుకుంటున్నారు కదా మీరు. నిజం చెప్పాలంటే మన దగ్గర లొకేషన్ కూడా చాలా బాగుంటాయి, కాకపోతే ఇన్ని రోజులు మనం ఆ పర్స్పెక్టివ్తో చూడలేదు. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ట్రై టు డూ దాట్. నీకు సీక్రెట్ చెప్పనా, యూఎస్ వాళ్ళకి మనం ఫారినర్ లెక్క, అంటే మన ప్లేసెస్ ఫారిన్ ప్లేసెస్ లెక్క, మన లొకేషన్ ఫారిన్ లొకేషన్స్ లెక్క. అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా కూడా యూఎస్ఏ వాళ్ళకి ఒక ఫారిన్ లొకేషన్. అరే నిజం చెప్పాలా, నువ్వు నిజంగానే చదువుకొని సర్టిఫికేట్ తీసుకున్నావా లేదంటే డబ్బులు పెట్టి సర్టిఫికేట్ కొన్నావా అని అనుకుంటున్నారు కదా. సర్లేవో ఇంట్లోగా మాట్లాడాం అంత మాత్రాన అయితే అలా అనుకుంటారా. ముందుగా ఒక విషయాన్ని అయితే క్లారిఫై చేస్తాను నేను, ఎందుకంటే నాకు వచ్చి రాని ఎడిటింగ్తో నా దగ్గర ఉన్న 360 కెమెరాని ఇష్టం వచ్చిన యాంగిల్లో తిప్పేసి ఇష్టం వచ్చిన రకాలుగా అయితే నేను ఎడిట్ చేస్తున్నాను. నౌ ఐ జస్ట్ వాంట్ టు షేర్ యూ ఫ్యూ థింగ్స్. ఏంటంటే సర్టన్ ఏజ్ వచ్చాక కూడా స్ట్రగుల్స్ని ఫేస్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. చెప్పడానికి కాదు కదా, చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరు. నిజం చెప్పాలంటే మనకంటూ పర్సనల్గా ఎలాంటి భయం లేదు. బట్ వీఆర్ లీవింగ్ ఇన్ సొసైటీ రైట్. ఇఫ్ సమ్ వన్ ఆస్క్ అబౌట్ హర్స్ వీ షుడ్ ఆన్సర్ వితౌట్ లూజింగ్ అవర్ మైండ్. బట్ రియాలిటీలో మనం వెయిట్ ఇంతకీ నేను కరెక్ట్గానే వెళ్తున్నానా? నా పాకెట్లో చాలా డ్రీమ్స్ ఉన్నాయి, కానీ పర్స్లో మనీ లేదు. సో ఒంట్లో కాన్ఫిడెన్స్ ఉంది, కానీ అవకాశాలు దొరకట్లేదు. ఇంట్లో అడుగుతారు ఏమైంది, బయట కూడా అడుగుతారు ఏంటి ఇంకా ఏం చేయట్లేదా. మనం మాత్రం అన్నిటికీ మూమెంట్ కొంచెం హెవీగా ఉంటే ఒక నవ్వుతాడు, కానీ లోపల ప్రెషర్ పెరిగిపోతుంది. ఈ ఏజ్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, సపోర్ట్ తక్కువ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద కంపారిజన్ దానికి మాత్రమే హై ఎక్కువ. బట్ ఐ బిలీవ్ వన్ థింగ్, అదే నిజం. ఈ స్ట్రగుల్స్ అన్నీ మనల్ని బ్రేక్ చేయడానికి కాదు, బిల్డ్ చేయడానికి. ఇప్పుడు స్లోగా ఉన్న ఈ జర్నీ రేపు మనకి ఒక స్ట్రాంగెస్ట్ స్టోరీ అవుతుంది. పెట్రోల్ లెక్క ఈ జర్నీ కొంచెం స్లోగా ఉండొచ్చు, కానీ కొనుక్కునే స్థాయి వచ్చిన రోజు ఇట్ వుడ్ బి గుడ్. ఏం యాక్టింగ్ చేసినారా చేస్తున్నారా అని అనుకుంటున్నారు కదా. అలా ఏం కాదు, కనిపించకుండా హెల్మెట్ పెట్టుకున్నా కాబట్టి ఏదో ఒకటి మాట్లాడేస్తున్నాను అంతే. ఇక్కడ చూస్తున్న ఈ ఏరియా మీలో చాలా మందికి తెలుసు, అందులో ముందు ముఖ్యంగా ఆటగాళ్ళకి మాత్రం ఈ ఏరియా గురించి చాలా బాగా తెలుసు. నాకు తెలిసిన వంటికి నేను చూసిన పంచముఖ ఆంజనేయ స్వామి ఐడియల్ మాత్రం ఇక్కడ ఒక్క చోటే ఉంది నాకు దగ్గరలో. మీకే గనక ఈ ఏరియా ఏంటో ఎక్కడో తెలుసుంటే జర చిన్న కామెంట్ చేయండి. మామూలుగా బైక్ జర్నీ అంటే గూగుల్ మ్యాప్స్లో మహా అయితే ఒక 20 minutes అని చూపిస్తుంది, కానీ ఎప్పుడైతే మనం విలేజ్ రోజులోకి వస్తామో అది మినిమం ఒక సినిమా డ్యూరేషన్ లెవెల్ ఉంటుంది. ఎలా అయితే సో ఇప్పటికి ఒక సగం జర్నీ అయితే కంప్లీట్ చేశాను, ఇంకా సగం జర్నీ అయితే కంప్లీట్ చేయాల్సింది ఉంది. జనరల్గా తినాల టైంలో అయితే ఈ రోడ్డు అసలు ఖాళీగా ఉండదు, కాకపోతే నార్మల్ డేలో కాబట్టి చాలా ప్లెజెంట్గా కనిపిస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం రావడం నార్మల్ టైంలో. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్ అనుకుంటూనే ఉన్నా, ఏంటా బైక్ రైడ్ చాలా స్మూత్గా వెళ్తుందని, వీళ్ళు ఇంకా అడ్డు రాలేదా అని. అరే ఎందుకు ఏం మాట్లాడుతున్నారు? చూసారు కదా వీళ్ళు రాజకీయం. వీళ్ళు రోడ్డు మీదకి వస్తే ఇంకొకరు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే విత్ ఫ్రీడమ్ వెళ్ళక అంత ఫ్రీడమ్ ఉందన్నమాట ఇక్కడ. ఏమైనా తేడా వచ్చిందంటే తోకతోనూ కొమ్ముతోనూ లేపి అవతల పడేస్తుంది. అందుకే సైలెంట్గా పక్కన నుంచి వెళ్ళాలి, కానీ ఎక్స్ట్రోల్ చేయకూడదు.
ఈ రోడ్లో ఎక్కువ ఫ్రీడమ్ ఎవరికైనా ఉందంటే అది లారీ డ్రైవర్స్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి మాత్రం ఈ గోతులు గతుకులు తొక్క తొడగొరకట్ట అనే మ్యాటర్స్ ఏమి ఉండవు. చాలా ప్లెజెంట్గా బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట ఇక్కడ. రోడ్ అయితే ముందుకు పోతుంది కానీ థాట్స్ మాత్రం వెనక్కి తిరుగుతాయి. జరిగిన మిస్టేక్స్, మిస్ అయిన ఛాన్సెస్ అన్నీ సైలెంట్గా అయితే నాకు రిప్లై అవుతున్నాయి. హెల్మెట్ వేసుకొని వరల్డ్ సౌండ్ తగ్గిపోతుంది. అప్పుడే మనం మనతో మాట్లాడడానికి కొంచెం స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా వెళ్తున్నామా, లేట్ అయిపోతున్నానా అనే క్వశ్చన్స్ నా మైండ్లో చాలా వరకు రన్ అవుతున్నాయి. కొన్ని రైడ్స్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అది ఎక్సైట్మెంట్ కాదు, మైండ్లో ఉన్న ప్రెజర్ నుంచి ఎస్కేప్ అవ్వాలి. కొన్ని ప్లేసెస్ దగ్గర బైక్ ఆటోమేటిక్గా స్లో అవుతుంది, ఎందుకంటే హార్ట్ కొంచెం పీస్ కావాలి. ఎవరు పక్కనున్నా లేకపోయినా విండ్ మాత్రం ఉంటుంది. అది ఫేస్లో తగిలి పర్లేదు ఎందుకు వెళ్ళిపోవు అని చెప్తున్నట్టు అనిపిస్తుంది. జనరల్గా బైక్ రైడ్లో బయట జర్నీ ఒకటి కనిపిస్తుంది, కానీ లోపల ఇంకో జర్నీ అయితే రన్ అవుతుంది. మనం మనల్ని అర్థం చేసుకునే జర్నీ అనుకుంటున్నాను నేను దాన్ని. డెస్టినేషన్ రీచ్ అయ్యాక ప్లేస్ మర్చిపోతాం, కానీ రైడ్లో వచ్చిన థాట్స్ మనల్ని కొంచెం స్ట్రాంగ్గా మార్చేస్తాయని బిలీవ్ చేస్తుంది. హలో బ్రదర్, ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంటి ఏం మాట్లాడలేదు అనుకుంటున్నారా? అలా ఏం లేదు, నా డెస్టినేషన్ దగ్గరికి వచ్చేసినట్టు అనిపించింది. అందులో కొంచెం మ్యాప్స్ చూస్తూ బిజీ అయిపోయాను అనమాట. సో రైడింగ్ జాకెట్ కొనాలని అనుకున్నా, బట్ కొంచెం బడ్జెట్ ఎక్కువైపోయింది. ఇప్పటికే మనకి కెమెరాలు, హెల్మెట్ ఇదంతా కొంచెం సెటప్ ఎక్కువయ్యేసరికి కొంచెం అడ్జస్ట్ అయిపోవాల్సి వస్తుంది ఆ మ్యాటర్లో మనం. సో ఎలా అయితే మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినట్టే అనిపిస్తుంది, కాకపోతే ఇంకొంచెం ఆఫ్ రోడింగ్ లాగా కనిపిస్తుంది నాకు. ఒక 14 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అప్రాక్స్లీ. మన రైడ్ ఇంతే, ఇక్కడితోటి మనకి ఆపేస్తున్నాం. అట్లానే నేను కూడా ఇంకా డెస్టినేషన్కి అయితే దగ్గరికి వచ్చేసాను. ఇప్పటిదాకా చూసారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? థ్యాంక్స్ రా. నీలా నన్ను చూసుకున్నారా? థ్యాంక్ యూ రా.